Please subscribe for more updates. Bell button పై click చేయండి. రైట్. మోడీ కూడా రీసెంట్గా ఒక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచార సభలో రైతు రుణమాఫీ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అంటూ ఒక కొత్త నినాదం తీసుకొచ్చారు. సో దీన్ని ఎలా చూడొచ్చుంటారు? రైతు రుణమాఫీ మోడీ అందుకోవడం పట్ల ఎలా చూడొచ్చుంటారు? అంటే రైతు రుణమాఫీ, రైతు బీమా రెండూ చెప్పాడు. అంటే మనకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికల సమయంలో మీకు కర్ణాటక ఎన్నిక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల సమయంలో ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తాను అంటే బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఎక్కడికి వెళ్ళి రుణమాఫీ చేస్తారు, ఎట్లా చేస్తారు, వీళ్ళు నరేంద్ర మోడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వీళ్ళ లెక్కలేంటి, అసలు ఎలా ఆర్థికంగా సాధ్యమవుతుంది, ఇవన్నీ విమర్శలు చేశారు. చేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేస్తే ప్రశ్నించింది బీజేపీ. రుణమాఫీ సాధ్యం కాదు గనుకనే పెట్టుబడి సాయం పథకాన్ని తెస్తున్నాము, మొత్తం రుణాల్ని మాఫీ చేయడం తరం కాదు, అందుకొరకు మేము పెట్టుబడి సాయం పథకం తెస్తున్నాం అని వాదించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది కూడా, మేము యూపీఏ హయాంలో 72,000 కోట్ల రుణాలు మాఫీ చేశాం, మీరెందుకు చేయలేరు? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో రుణమాఫీ సాధ్యం కాదన్న మీరు మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో మళ్ళీ రుణమాఫీ పథకాన్ని హామీ ఇచ్చారు. ఇది రాజకీయంగా ద్వంద్వ ప్రమాణాలు కాదా అని ప్రశ్నించారు. అయితే దేశవ్యాప్తంగా రుణమాఫీ సాధ్యం కాదు, ఆయా రాష్ట్రాలు చేసుకోవాలి, దీనికి కేంద్రం సహాయం చేయదు. ఉత్తరప్రదేశ్లో ఆ రాష్ట్రమే చేసుకుంది, మహారాష్ట్రలో ఆ రాష్ట్రమే చేసుకుంది, మీరు చేసుకోండి, దేశం మొత్తం మీద రుణమాఫీ సాధ్యం కాదు. ఇది బీజేపీ తీసుకున్న స్టాండ్. తీసుకొని అందుకే మేము పిఎం కిసాన్ పథకం అని 5 ఎకరాల లోపు ఉన్న వాళ్లకు సంవత్సరానికి 6,000 పెట్టుబడి సహాయం చేసే పథకం తెచ్చారు. తర్వాత ఇవాళ ఎన్నికల సమయంలో మళ్ళీ దాన్ని మేనిఫెస్టోలో ఒక్క 5 ఎకరాల లోపే కాదు అందరికీ ఇస్తామన్నారు. తెలంగాణలో రైతు బంధు పథకం అందరికీ ఇచ్చినప్పుడు బీజేపీ నాయకులు ఇక్కడ గొంతు జించుకొని కేసీఆర్ను ప్రశ్నించింది ఏంటి? టీవీ ఛానళ్ళు కూడా చూసాం. అందరికీ ఎట్లు ఇస్తావు? ఎన్ఆర్ఐలకు ఇస్తావా? పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తావా? ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళకి ఇస్తావా? నా మోడీ చూడు చిన్న సన్నకారు రైతులకు ఇస్తున్నాడు, ఇది కరెక్ట్ అన్నారు. తర్వాత మేనిఫెస్టోలో మేము అందరికీ ఇస్తామని ఇప్పుడు మోడీయే చెప్తే మరి మోడీ చెప్పింది తప్పన్నా అనాలి, లేదా కేసీఆర్ పైన గతంలో చేసిన విమర్శలకైనా క్షమాపణ చెప్పాలి. అప్పుడు కేసీఆర్ చేస్తున్నామో అది తప్పవుతుంది, అది వృధా ఖర్చు అవుతుంది, అది నేరం అవుతుంది. మోడీ చేస్తున్నామో అది కరెక్ట్ అవుతుంది. అందువల్ల మోడీ చేస్తే దాన్ని మించిన రైతు సంక్షేమ పథకం ఇంకోటి ఉండదు. కాంగ్రెస్ రుణమాఫీ అంటున్నామో అది ఆర్థిక అరాచకత్వం అవుతుంది, అసాధ్యమవుతుంది. మోడీ రుణమాఫీ అంటున్నామో అది ఆర్థిక సంక్షేమం అవుతుంది, సాధ్యమవుతుంది. ఇది విచిత్రంగా ఉంటుంది ఈ వాదన. ఏదైనా ఒక స్టాండ్ తీసుకోవాలి, అభ్యంతరం లేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ కాదు, రైతు బీమా మళ్ళీ కేసీఆర్ పథకం ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పచ్చు, మాది ఆల్రెడీ రైతు బంధు కాపీ కొట్టారు, ఇప్పుడు రైతు బీమా కూడా కాపీ కొడుతున్నారు, రుణమాఫీ కాపీ కొడుతున్నారు. ఇప్పుడు రైతులందరికీ కూడా బీమా ఇస్తానన్నారు. అయితే ఏ కారణం రీత్యా, ఏ అవసరం రీత్యా, ఏ రాజకీయ సిచ్యువేషన్ ఫోర్స్ చేసినా మోడీ గారు రైతులకు మేలు చేస్తానంటే మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ఆహ్వానించుదాం, సంతోషమే కదా. ఇలా రైతులకు ఎన్ని రూపాయలు సహాయం అందినా మంచిదే. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రైతుకు అందాల్సింది పండించిన పంటకు ధర ఇవ్వండి, అది ముఖ్యం. ఇవాళ రైతును వ్యవసాయం చేయాలి అని ప్రోత్సహించాలి అంటే మీరు రైతుకు పంటకు ధర ఇవ్వండి. పంటకు ధర ఇవ్వకుండా నేను అన్ని ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు, నీకు రుణాలు ఏమైనా అప్పులుంటే మాఫీ చేస్తాను, నీకు కావాలంటే మీకు నీ ఇంటి ఖర్చుల కొరకు నెలకు 6,000 ఇస్తాను, నీకు నీవు ఒకవేళ పైకి పోతే నీకు 5 లక్షల బీమా ఇస్తాను, కానీ జీతం మాత్రం ఇవ్వను అంటే ఒప్పుకుంటాడా ఏదైనా ఉద్యోగి? సో ప్రభుత్వ ఉద్యోగి నీకు జీతం ఇవ్వను, కానీ నీకు పెట్టుబడి సాయం, నీకు ఇంటి ఖర్చుల కొరకు నెలకు 6,000 ఇస్తా, నీకేమైనా అప్పులు 1,00,000 రూపాయల లోపు అప్పులుంటే మాఫీ చేస్తా, నీకు కావాలంటే నీకు చచ్చిపోతే బీమా ఇస్తా, కానీ జీతం ఇవ్వాలంటే ఒప్పుకుంటాడా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా? మరి రైతు కూడా ఇదే వర్తిస్తుంది. మీరు రైతుకు పెట్టుబడి సహాయం చేస్తామన్నారు, సంతోషం. అప్పులు మాఫీ చేస్తానన్నారు, సంతోషం. చస్తే డబ్బులు ఇస్తాం బీమా అన్నారు, సంతోషం. కానీ బతకటానికి పండించిన పంటకు ధర ఇవ్వండి అని అంటున్నాడు. అది తప్ప మీరు ఏదో సతీ సావిత్రి సినిమాలో ఉంటుంది, నీ పతి ప్రాణంబు దక్క అంటాడు యమధర్మరాజు. సో గిట్టుబాటు ధరలు దక్క ఏదైనా అడగండి అని అంటున్నారు. సో
సో ఇది కాదు, రైతుకు కావాల్సింది ఆ గిట్టుబాటు ధరలే కావాలి. అది ఇస్తే మిగతా ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతే తనకు తాను బీమా చేయించుకోగలుగుతాడు, తనకు తాను సహాయం చేసుకోగలుగుతాడు, తనకు తాను అప్పులు కట్టుకోగలుగుతాడు. మీరు రైతులకు గిట్టుబాటు ధరలు ఇస్తే ఈ 3 పనులు చేయాల్సిన అవసరం లేదు. మీరు పెట్టుబడి సహాయము, రైతు బీమా, రుణమాఫీ. మీరు రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇస్తే ఈ 3 అవసరం లేదు. ఈ 3 చేసినా గిట్టుబాటు ధర ఇవ్వకపోతే ప్రయోజనం లేదు.